ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పలు సెగ్మెంట్లలో సీట్ల వ్యవహారం కొలిక్కొచ్చింది. క్లారిటీ ఉన్న నియోజకవర్గాలలో టీడీపీ జనసేన కూటమి తరపున అభ్యర్థులను ప్రకటించారు. అయితే కూటమిలో సీట్లు దక్కని అసంతృప్తులపై వైసీపీ ఫోకస్ చేసింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం 19 అసెంబ్లీ సీట్లుంటే టీడీపీ జనసేన కూటమి పలు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాయి. కూటమి అభ్యర్థుల ప్రకటనతో వైసీపీ అలర్ట్ అయింది. టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగే నేతకు జనాదరణ సామాజిక వర్గాల సమీకరణాలపై లెక్కలేస్తోంది. ఇక మరోవైపు అసంతృప్త నేతలపైన దృష్టి కేంద్రీకరించింది. టికెట్ ఆశించి భంగపడ్డ వారిని పార్టీలో చేర్చుకుంటే ఎంత మేర మైలేజ్ వస్తుందని లెక్కలు వేస్తున్న వైసీపీ అందుకు తగ్గట్లుగానే ఫోకస్ పెట్టింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన 5 చోట్లకు మించి పోటీ చేసే అవకాశాలు లేవనే అంచనాలున్నాయి. ఇక మిగిలిన 14 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులే బరిలో ఉంటారు. ఇప్పటికే మెజార్టీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది టీడీపీ. ఇక పొత్తులో భాగంగా జనసేన నేతలు టికెట్లు రాకపోవడంతో అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. జనసేన కోఆర్డినేటర్లుగా ఉన్న వారికి ఆయా నియోజకవర్గాల్లో ఏ మేరకు ఇమేజ్ ఉందో వైసీపీ హైకమాండ్ ఆరా తీస్తోంది.